అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది రాయల్ నాని' 2022 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మిస్ క్లారీ తన ఒక MI5 సీక్రెట్ ఏజెంట్ తనకు ఒక టాస్క్ అసైన్ చేస్తారు. అదేంటంటే ఒక రాయల్ ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉందని తెలిసి ఆ ఫ్యామిలీని కాపాడడానికి క్లారీ ఒక నానీగా ఆ ఫ్యామిలీలో జాయిన్ అవుతది. క్లారీ ఆ రాయల్ ఫ్యామిలీకి వెళ్ళాక వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ మనిషిలాగే ఉంటది. ఆ ఫ్యామిలీకి థ్రెట్ ఏంటి? దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడిందనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేశాను. ఈ మూవీలో ఒక్కటి కూడా యాక్షన్ సీన్స్ లేదు. యాక్షన్ సీన్స్ లేకపోగా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు కొంచెం లవ్ స్టోరీ కూడా యాడ్ చేస్తాడు. అది కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి దాని తగ్గట్టుగానే ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ డ్రామా సీన్స్ కానీ కొంచెం అలాగే ఉంటాయి. చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. క్లోరీకి ఒక చిన్న లవ్ స్టోరీ పెడతారు. ఆ లవ్ సీన్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. దాని తగ్గట్టు మరీ రొమాంటిక్ సీన్స్ కానీ అలాంటి ఏం బెటర్ కానీ జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ కూడా చూపిస్తారు. ఆ రాయల్ ఫ్యామిలీకి థ్రెట్ ఉండటము, ఒక ఏజెంట్ కాపాడటం అనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తారు కానీ ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు చూడడానికి. కొన్ని సీన్స్ అయితే కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 1 hour 30 minutes ఉంది. ఆ సింపుల్ పాయింట్ని కొంచెం సింపుల్గానే ట్రై చేశారు చూడడానికి కూడా. కొంచెం లవ్, ఎమోషనల్, డ్రామా అలాగే ఉంటుంది ఈ మూవీ. ఇంకా క్లైమాక్స్లో చిన్న యాక్షన్ సీన్ పెట్టారు. అది చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. సో క్లైమాక్స్లో ఆ రాయల్ ఫ్యామిలీ ఎలా కాపాడింది అనేది కూడా చూపిస్తారు. అది కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఒక ఎమోషనల్ పాయింట్స్ అని ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో క్లోరీగా రచలి చేసింది. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా రిమైన్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ బీజిఎం అండ్ టెక్నికల్స్ పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ మరీ అంత బీభత్సంగా లేవు కానీ అక్కడ అగ్గండి కిస్ సీన్స్ వరకు అయితే ఉంటాయి. ఇంకా ఈ మూవీ ఓవర్కి అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే చూడండి. అమెజాన్ స్ట్రీమింగ్ అవుతుంది. లేకపోతే లివ్ ఇట్. మీకు మానేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.